నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. సమమైన బలమైన వారెవరు లేరే జగమందు, నేయందు వెదకినను. నీతి భాస్కరుడా నీ నీతి కిరణం ఈ లోకమంతా ఏలుచున్నదిగా. నీతి భాస్కరుడా నీ నీతి కిరణం ఈ లోకమంతా ఏలుచున్నదిగా. నా మదిలో నా మహారాజు నీవేనయ్యా, ఇహ పరమందు నన్నేలు తేజోమయ. నీ నామం కీర్తించి ఆరాధింతును, నీ నామం కీర్తించి ఆరాధింతును. నీకేగా నా స్తుతి మాలిక, కొరకే ఈ ఘన వేదిక. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ దినమంతా ఆశ్చర్యకరుడైన దేవుడు తన సన్నిధి ముఖకాంతి మీ మీద ఉదయింపచేసి విశేషమైన కృపచేత మిమ్మలను నింపునుగాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈ పూట ఒక చక్కటి మాట నేను మీకు చదివి వినిపిస్తాను. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 14వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొనినట్లు నీవు నడిచి వాటిని గైకొనిన ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను. పిల్లలు చూడండి, ఈ వాక్యంలో సొలొమోనుతో దేవుడు చెప్తున్న చక్కటి మాటల్ని మనం ఆలకిస్తూ వస్తున్నాం. ఇందులో ఈ పూట నేను మీకు జ్ఞాపకం చేయాలనుకున్న మాట ఏంటంటే, దీర్ఘాయుష్మంతునిగా చేసేదను. ప్రతి వ్యక్తి ఈ రోజున ఆయుష్ కొరకై ఆరాటపడుతున్నాడు, ఆరోగ్యం కొరకై ప్రయాసపడుతున్నాడు. కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి ఆరోగ్యంగా ఆయుష్ను పొందుకోవాలని ఆశతోనే పరుగులు తీస్తున్నాడు. మరి ఈ పరుగులో ఎంతమంది గమ్యాన్ని చేరుకోగలుగుతున్నారు? ఆశించినది ఎంతమంది అందుకొని పొందుకొని సాక్షిగా పత్రికగా ఉండగలుగుతున్నారు అనేది ఒక ప్రశ్నార్థకమే. ఎందుకంటే ఇవి రెండు కూడా మన చేతిలో ఉండేవి కావు. ఆరోగ్యమైన ఆయుష్ అయినా కూడా ఆయన మనకు అనుగ్రహించగా, అంటే దేవుడు మనకు అనుగ్రహించగా మనం పొందుకొనవలసినవే. ఇవి మనం ఎక్కడో కొని తెచ్చుకునేవి కావు, ఇవి ఎక్కడో మనం శ్రమపడి పొందుకునేవి కావు. ఆయుష్ అయినను ఆరోగ్యమైనను ఆయన కృపాదానమే అన్నప్పుడు మనం దేవుని మూలముగా ఈ ఆయుష్ను, దీర్ఘాయుష్ను ఎలా పొందుకోవాలి? మనం ఆయనని ఆశించి ప్రార్థించి ఎలా ఈ ఆయుష్ని, ఆరోగ్యాన్ని మనం అనుభవించగలగాలి అనేది
మనం నేర్చుకోవలసిన పాఠం. ఈ రోజున ఆరోగ్యకరంగా ఉండడానికి ఎన్ని సాధనాలు మనం చూస్తున్నాము, ఎంతమంది ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. మరి 400 సంవత్సరాలు 900 సంవత్సరాలు బ్రతికిన మన పితరుల యొక్క ఆయుష్తో పోల్చుకుంటే ఈ రోజున మన పరిస్థితి ఎంత దిగజారిపోయాము, ఎంత దిగిపోయాము, ఎలా గుండెను గుప్పిట్లో పెట్టుకొని గడగడలాడిపోతున్నాం అనేది నేను మరలా కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. ఏ క్షణం ఏం జరుగుతుందో, ఎప్పుడు ఏమి వాటిల్లుతుందో, ఏ క్షణం మనిషి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసి వస్తుందో ఎవ్వరికి తెలియని అగమ్య గోచరంలో ఈ రోజున మనం బ్రతుకుతున్నటువంటి అనుభవాలు మనకు తెలుసు. ప్రియ సహోదరులారా, ఇక్కడ దీర్ఘాయుష్మంతునిగా చేసేదను అంటే దీర్ఘాయువు అంటే దేవుడు మనకు ఎంతకాలం నిర్ణయించి ఉంటే అంతకాలం. ఈరోజు నేను చూస్తున్నా, మనం దేవుడు మనకి నిర్ణయించిన నిర్ణయ కాలం పూర్తి కాకమునిపే లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితుల్ని మనం చూస్తున్నాము, అల్లాడిపోతున్నాము, కన్నీళ్లుమయమై మనం బ్రతుకుతున్నాము. దేవుడు మనకు నిర్ణయించిన ఆ నిర్ణయ కాలం రాకమునిపే మనం దాటి వెళ్ళకూడదు, ఈ లోకాన్ని విడిచిపెట్టకూడదు. దేవుడు మనకు నిర్ణయించిన ఆ నిర్ణయ కాలం సంపూర్తి అగునట్లు దీర్ఘాయువు మన పితరుల జీవిత చరిత్రలో మీరు చూడండి. వాళ్ళు నెమ్మదిగా ప్రశాంతంగా పితరుల సమాధుల్లోనికి వెళ్ళెను అని మనం చదువుతామండి. వాళ్ళు దీర్ఘాయువు చేత నిండు వృద్ధాప్యం వరకు బ్రతికారు. ప్రశాంతంగా విశ్రాంతిగా పితరుల సమాధుల్లోనికి వెళ్ళిన సాక్ష్యపు అనుభవాలు మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఈ దీర్ఘాయువు మనకు కలగాలి అని అంటే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, ధర్మమంతటిని గైకొనున్నట్లు దేవుని యొక్క కట్టడలను మనం అనుసరించాలంటండి. మీకు ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 40వ వాక్యం కూడా నేను మీకు చదివి వినిపిస్తాను. నీకును నీ తరువాత నీ సంతానపు వారికిని క్షేమము కలుగుటకై నీ దేవుడైన యెహోవా సర్వకాలము నీకిచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవు గైకొనవలెను. దీర్ఘాయువు ఎలా కలుగుతుందంటే, డైట్ మెయింటెనెన్స్ చేస్తే కాదు, లేకపోతే మరొకటి ఆశ్రయించి అనుభవిస్తూ వాటి వలన దీర్ఘాయువు కలుగుతుంది అని కాదు. నా ప్రియమైన సహోదరులారా, దేవుని వాక్యం చెప్తుంది, దేవుని కట్టడలను, ఆయన న్యాయ విధులను, ఆయన మాటలను మనం అంగీకరించి అనుసరించి ఆచరించి అడుగులు వేస్తే అదుగో ఆయన మనకు దీర్ఘాయువుని ప్రసాదిస్తాడంట. యేసయ్య కూడా చెప్పాడు కదా, మనిషి రొట్టె వలన మాత్రం కాదు బ్రతికేది, దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. అంటే ఆయన మాట వలన జీవిస్తాడంటే అర్థం ఏంటి? ఆయన మాటను మనం అంగీకరించి ఆయన ఆజ్ఞలను మనం అనుసరించి ఆ ఆజ్ఞానుసారమైన మార్గాలలో మనం నడిచినప్పుడు, ప్రవర్తించినప్పుడు, బ్రతికినప్పుడు, ఆయన ఆజ్ఞానుసారమైన మార్గంలో నడిచిన వ్యక్తి దీర్ఘాయుష్మంతుడు అవుతాడండి. ఈ రోజున దేవుని మాటలు ఎంతమంది హృదయాలలో ఉంటున్నాయి? దేవుని మాటలకు ఎంతమంది విలువిస్తున్నారు? దేవుని ఆజ్ఞలను అనుసరించాలన్న కోరిక, కాంక్ష ఎంతమందిలో ఉంటుంది? వాటిని అనుసరించి అనుభవించండి వారు ఎంతమంది కనిపిస్తున్నారు? దేవునికి దూరమై, దేవుని సన్నిధికి దూరమై, ఆయన కటాక్షానికి దూరమై, ఆయన ప్రేమకు, ఆయన వాత్సల్యమునకు దూరమైనందువలన ఈరోజు ఏం కలుగుతుంది? క్షామం కలుగుతుంది, వేదన కలుగుతుంది, అనేక సమస్యల వలయాలలోకి వెళ్ళవలసి వస్తుంది. ఈ సమస్యల వలయాలలో నెమ్మది లేక, ప్రశాంతత లేక కుమిలిపోతూ అనేక విధాలుగా ఈ రోజున అనర్థాలకు పాల్పడి ఆయుష్ను పోగొట్టుకుంటున్నామండి. ఎవరినన్నా అడగండి, ఈ రోజున చెప్పేది ఏంటంటే ఆరోగ్యం ఉండట్లేదండి, ఒత్తిళ్ళు ఎక్కువైపోయినాయండి, సమస్యలు ఎక్కువైపోయినాయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీటన్నింటికీ విడుదల ఏంటి అంటే, దేవుడు మనకు చెప్పిన మాటల్ని, ఆయన ఆజ్ఞల్ని మనం అనుసరించిన వారమే అయితే కనుక మనకు ఎప్పుడు కూడా క్షామం కలగదండి. దేవుని మాటలు ఎప్పుడు మనల్ని శ్రమలకు పాలు చేయవు, క్షామానికి మనల్ని తీసుకుని వెళ్ళవు. మనకు కలిగిన క్షేమ స్థితిని బట్టి మనం తిన్నది వంట పడుతుంది, పడుకున్నా నిద్ర పడుతుంది,
బ్రతికిన 4 దినాలలో, లేకపోతే ఆ దీర్ఘాయువు నిండు ఆయుష్లో ఆనందం, సంతోషం మిగులుతుందండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఒక అనుభవమే అయినప్పుడు ఇంకొక అనుభవాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదువుతున్నాను. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. రెండవ అనుభవంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దీర్ఘాయువు మనకు కలగాలి అన్నప్పుడు ఇదిగో నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపు అనే మాటలో మనం గ్రహించవలసింది ఏంటంటే, తల్లిదండ్రుల యొక్క దీవెన మనకు కావాలండి. వాళ్ళ యొక్క ఆశీస్సులు మనకు కావాలండి. వాళ్ళ యొక్క సత్ప్రవర్తన యందు మనం నిలిచిన వారమై ఆనందదాయకమైన అనుభవాలలో మనం ముందుకు సాగాలండి. తల్లిని తండ్రిని సన్మానింపుము అని అంటే ఏదో కూర్చొని పెట్టి ఒక షాల్ గప్పమని, బొకే చేతికి ఇవ్వమని, పూలదండ తొడగమని కాదండి. సన్మానించాలి అన్నప్పుడు ఆ పెద్దల ఎడల గౌరవం, తల్లిదండ్రుల ఎడల ఆ ప్రేమ, అనురాగం, ఇంకా చెప్పాలంటే ఆ తల్లిదండ్రుల యొక్క సత్ప్రవర్తన యందు మన పాలువారం కావాలండి. మరీ భయంకరమైన పరిస్థితి ఈరోజు మన కళ్ళతో చూస్తున్నామండి. అదేంటంటే, తల్లిదండ్రులను సన్మానించకపోగా వాళ్ళ యొక్క క్షీణతను కోరుకోవడం, వాళ్ళ యొక్క ఆ ఆశీస్సులకు దూరం అయిపోవడం. ఈరోజున యవనస్తుల పరిస్థితి ఎలా ఉందండి? నేను మరలా కొత్తగా చెప్పాలనా? ఎంత భయభక్తులు నేర్చుకునే పరిస్థితుల్లో లేరండి. ఎంత క్రమశిక్షణలో పెట్టినా ఆ క్రమశిక్షణలో నడవగలిగిన మనస్తత్వం ఈరోజు మనుషుల్లో, యవనస్తుల్లో మనకు కనిపించట్లేదండి. విచ్చలవిడితనం, అహంకారపు బుద్ధి, ఏది ఆశించితే దాన్ని కోరుకొని, దేని కొరకు ప్రయాసపడితే దాని కొరకై ఆరాటపడుతూ ఈరోజున తల్లిదండ్రుల కౌగిలిలో, తల్లిదండ్రుల కనుచూపులలో, తల్లిదండ్రుల యొక్క అజమాయిషలో బ్రతకాలన్న ఆశలు కలిగినటువంటి యవనస్తులు ఈరోజున అరుదైపోతున్నారండి. నా ప్రియమైన సహోదరులారా, దీర్ఘాయువు ఎలా కలుగుతుంది? ఆ తల్లిదండ్రుల యొక్క కనుచూపల పరిధిలో, ఆ కౌగిలిలో బ్రతికి వారిని సన్మానించి వారిని గణపరిచే ఉన్నతమైన విశాలమైన హృదయం కలిగినప్పుడు ఒక క్రొత్త తరము మన కళ్ళకు కనబడుతుందండి. ఈ తరాన్ని గురించి పరిశుద్ధ గ్రంథంలో మనం చదివినప్పుడు కొంచెం వేదన కలుగుతుంది. తల్లిని ప్రేమించరంట, తండ్రిని ఘనపరచరంట. ఒక క్రొత్త తరం ఇది. వారు ఏది ఆశిస్తే అదే కరెక్ట్, ఏది కోరుకుంటే అదే వాళ్ళకి కావాల్సింది. మరి ఇలాంటి విచ్చలవిడితనంలో ఆయుష్, ఆరోగ్యం, దేవుని దీవెన, దేవుని కటాక్షం ఎలా కలుగుతుందండి? ఎలా కలుగుతుందండి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి లోకపు అనుభవాలు, ఇలాంటి పాప సంబంధమైన లేక దౌర్బల్యమైన పరిస్థితుల్ని మనం ఇట్టే గుర్తుపట్టాలి. అవి మన దరికి రానివ్వకుండా జాగ్రత్త పడాలి. తల్లి తండ్రిని సన్మానించగలిగిన ఆ విశాలమైన హృదయమే కానీ, వినయ విధేయతలే కానీ మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ముఖ్యంగా ఈ మాటలు యవనస్తులైన వారికి నేను తెలియపరుస్తున్నానండి. ఒకవేళ చదువు ఉండొచ్చు, మనకు యవనస్తులైన వారికి జ్ఞాన సంపద ఉండవచ్చు, లోక జ్ఞానం ఎంతో ఉండవచ్చు. అంత మాత్రాన చదువు లేని తల్లిదండ్రులకి ఏం తెలియదు అని అనుకోవడం అమాయకత్వం. వాళ్ళకి చదువు లేదు, వాళ్ళకి జ్ఞానం, లోక జ్ఞానం లేదు, కానీ దైవ భయం ఉంది వాళ్ళ దగ్గర. నేర్చుకోవాలి. దేవుని సన్నిధి ఎడల, దేవుని ఎడల భయభక్తులు వాళ్ళు నేర్పినప్పుడు ఆ నేర్పబడిన మాటల్ని మనం ఆస్వాదించాలి. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, పెద్దలు ఏదైనా చెప్పినప్పుడు, తల్లిదండ్రులు ఏదైనా బోధించినప్పుడు పిల్లల నోట వినబడే మాటలేంటో తెలుసండి? మీకేం తెలుసండి? ఏం తెలిసినట్టు మాట్లాడుతున్నారు? మాకు తెలుసు. కానీ నిజమే, నీకు తెలిసినంత వాళ్ళకి తెలియకపోయినా వాళ్ళకి తెలిసినంత భయభక్తులు, దైవ సన్నిధికి సంబంధించిన ఆధ్యాత్మికమైన విలువలు మనకు తెలియదు కదా. నేర్చుకోవాలి. వాళ్ళ ఆశీస్సులు పొందుకోవాలి, వాళ్ళ దీవెనలు మనం పొందుకోవాలి. వాళ్ళ చల్లని దీవెనలు మన శిరస్సు మీద ఉండాలి. నా ప్రియమైన సహోదరులారా, అప్పుడు దీర్ఘాయుష్మంతుడు అవుతామని, దీర్ఘాయువు కలుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది.
ఇంకొక విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 16వ వాక్యం చదివినప్పుడు అందులో వ్రాయబడిన మాటలు నేను చదువుతున్నాను. దుర్లాభమును ద్వేషించువాడు దీర్ఘాయుష్మంతుడగును. దుర్లాభమును ద్వేషించువాడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడంట. మరి ఈ రోజున మనం ఎలాంటి అనుభవాలలో కొనసాగుతున్నాం? ఈ దుర్లాభము ఎలా సంపాదిస్తే ఏముంది, ఎట్లా కూడగడితే ఏముంది, ఎలా మూట కడితే ఏముంది, నేను గొప్పవాడిని కావాలి, లోకంలో పేరు ప్రఖ్యాతులు గాంచిన వాడని ఉండాలి, అధిక స్థానంలో నేను ఉండాలని ఈరోజు మనిషి కాలు చేత సంపాదన కొరకు ప్రయాసపడుతున్నాడండి. అంటే ఎదుటి వాళ్ళ కుటుంబం నాశనమైన పర్లే, ఎదుటి వాళ్ళ యొక్క ఆరోగ్యం పాడైన పర్లే, వాళ్ళు క్షీణస్థితికి దిగజారిపోయిన పర్లే, వాళ్ళు నాశన కోపానికి దిగజారిపోయిన పర్లే, ఈయనకి మాత్రం లాభం రావాలి, ఈయన అప్పులు తీర్చబడాలి, ఈయనకి చేతికి సమృద్ధి కలగాలి. ఇలాంటి స్వార్థంతో కూడిన అనుభవాల్ని మనం ఆశించి అపేక్షించి అనుసరిస్తే దాని వలన మనం చాలా పోగొట్టుకుంటామండి. నా ప్రియమైన సహోదరులారా, పవిత్రంగా 10 రూపాయలు సంపాదించిన దేవుని కృపచేత కొద్దిగా మనం సంపాదించుకున్న దేవుని వాక్యం ఏమంటుంది? నీతిమంతునికి కలిగినది కొంచెమే అయినను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే అది శ్రేష్టమైనదని వాక్యం చెబుతుందండి. మనకు కొండంత ఉండాల్సిన అవసరం లేదు. దేవుడు చాలిన కృపచేత చాలినంత మనకు అనుగ్రహించి పోషించి ఆయనకు పత్రికగా సాక్షిగా మనల్ని బ్రతకనిస్తే అంతకు మించినది మరొకటి లేదండి. అబ్రహాము శత్రువులను జయించి వస్తున్నాడు. సొదొమ రాజు అబ్రహాముకి ఎదురయ్యాడు. అబ్రహాముతో చెప్పాడు, ఈ ఆస్తిని నువ్వు తీసుకొని ఈ జనాన్ని, ఈ సైన్యాన్ని నాకు ఇమ్మని ఆయన అడిగినప్పుడు అబ్రహాం అన్నాడు, వీటిలో పూచక పుల్లైన చెప్పుల వారైనా కూడా నేను తీసుకోను, ఎందుకంటే సర్వోన్నతుడైన దేవుడు నన్ను ఆశీర్వదించునుగాక. ఈరోజు నేను వీటి కొరకు ఆశపడితే రేపటి రోజు ఏమంటావు? నా వలననే అబ్రహాము దీవించబడ్డాడని నీ నోట రాకుండానట్లు. నేను మనుషుల చేత దీవించబడిన వాడును కాదు, నేను మనుషుల చేత ఆశీర్వదించబడిన వాడును కాను, నేను మనుషుల చేత హెచ్చించబడిన వాడును కాను, సర్వోన్నతుడైన దేవుని చేత నేను హెచ్చింపబడాలి. ఆ సర్వోన్నతుడైన దేవుడు నన్ను ఏ స్థితిలో ఉంచితే ఆ స్థితి నాకు చాలును అన్నట్లు ఒక పాత నిబంధన భక్తుడైన అబ్రహాము నోట మనం విన్నామండి. అలా జరిగి 4 అడుగులు వేసి ముందుకు వెళ్ళగానే మెల్కీసెదెకు సర్వోన్నతుని యాజకుడు అబ్రహామును దర్శించాడు, అబ్రహామును ఆశీర్వదించాడు. అది కదా మనకు దీవెన, అది కదా మనకు ఆయుష్, ఆరోగ్యం, అది కదా నెమ్మది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దుర్లాభమును ద్వేషించువాడు దీర్ఘాయుష్మంతుడగును. అలాంటి దేవునికి హేయమైన ఆయాసకరమైన వాటిని ద్వేషిద్దాం, దీర్ఘాయువును పొందుదాం, ప్రభు కొరకు జీవిద్దాం. నేను 3 విషయాలు మీతో చెబుతూ వచ్చాను. ఆయన కట్టడలను, ఆయన న్యాయ విధులను అనుసరించిన ఎడల దీర్ఘాయుష్మంతుడు అవుతాము. తల్లిని తండ్రిని సన్మానించి ప్రేమించి వాడి ఆశీస్సులు పొందుకున్నప్పుడు దీర్ఘాయుష్మంతులు అవుతాము. 3వది, దుర్లాభమును ద్వేషించి పవిత్రతను గుండెల్లో స్థాపించుకున్నప్పుడు, ఆ దుర్లాభమును ద్వేషించగలిగిన వారమైనప్పుడు మనకు దీర్ఘాయుషు కలుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రార్థన చేసుకుందామా? ఆశ్చర్యకరుడమైన తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు. మేము దీర్ఘాయుష్మంతులు మగునట్లు ఏం చేయాలనో నైనా మీ లేఖనాలలో నుంచి కొన్ని మేము ధ్యానించుకుంటూ వచ్చాం. ఆ రీతిగా అడుగులు వేయడానికి నేర్పించండి, వివేకమును అనుగ్రహించండి. నైనా మీ ఆలోచన మీరు మాకు అనుగ్రహించండి. మీ కట్టడలను, న్యాయ విధులను అనుసరించడానికి, తల్లిదండ్రుల ఆశీస్సులు పొందుకోవడానికి, దుర్లాభమును ద్వేషించడానికి ప్రభువా మాకు కృపను అనుగ్రహించమని ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను మీ పాద పద్మానికి అప్పగిస్తూ నూతనమైన దీవెనలతో, మంచి ఆరోగ్యంతో, నిండు ఆయుష్ను కలిగి నీ కొరకు మేము బ్రతకడానికి, జీవించడానికి సహాయం చేయమని మమ్మల్ని మీ చేతులు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.
ప్రతిదినము ఈ అనుదిన కృపాను సందేశముల కొరకు ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్నా మినిస్ట్రీస్.